స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే టికెట్స్ ఆల్రెడీ అడ్వాన్స్ ఓపెన్ అయిపోయాయి ఆన్లైన్ లోని. దానికి సంబంధించి ఫైనల్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. యాక్చువల్లీ నిన్న ఈవినింగే వచ్చేస్తుంది అనుకున్నప్పటికీ కొంచెం డిలే అయింది. ప్రీవియస్ ట్రైలర్ కూడా నాకు నచ్చినప్పటికీ కొన్ని ఫ్రేమ్స్ కలర్ గ్రేడింగ్ గానీ, విఎఫ్ఎక్స్ గానీ, ఈవెన్ బ్యాక్గ్రౌండ్ మిక్సింగ్ గానీ ప్రాపర్ గా జరగనట్టు అనిపించింది. బట్ ఈ ఫైనల్ ట్రైలర్ అయితే మాత్రం వేరే లెవెల్. కలర్ గ్రేడింగ్ చాలా నేచురల్ గా ఉంది, విఎఫ్ఎక్స్ కూడా నాకు బాగానే నచ్చింది. అండ్ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు ఫస్ట్ ట్రైలర్ లో ప్రాపర్ గా పెట్టలేదు. ఇక్కడ సౌండ్ మిక్సింగ్ వేరే లెవెల్ అనిపించింది. పర్ఫెక్ట్ ట్రైలర్ కట్ అండ్ కొన్ని డౌట్స్ ని కూడా అలానే వదిలేశారు. చాలా వరకు ప్లాట్ ని రివీల్ చేసినట్టు అనిపించిన, చాలా వరకు ప్లాట్ ని దాచిపెట్టారు. అది చాలా చాలా బెస్ట్ ట్రైలర్ కట్ యొక్క డిసిషన్ అని నాకు అనిపించింది. మరి ఇప్పటిదాకా ఈ ఫైనల్ ట్రైలర్ లోని రివీల్ చేసిన ఎలిమెంట్స్ అన్నిటి గురించి కూడా కంప్లీట్ గా ఈ బ్రేక్ డౌన్ వీడియోలో తెలుసుకుందాం. ఇంతకు ముందు రివీల్ చేసిన క్లిప్స్ అండ్ స్పైడర్ మ్యాన్ ట్రైలర్ లోని కానీ, ఫోటోస్ లోని కానీ ఈ స్కార్పియన్ వర్సెస్ స్పైడర్ మ్యాన్ సీన్స్ ని చాలా సార్లు చూపించారు. అందులోని స్కార్పియన్ ఆల్మోస్ట్ విన్నే స్టేజ్ లోని తుక్కుగా స్పైడర్ మ్యాన్ ని కొడుతున్నట్టు చూపించారు. బట్ ఈ ట్రైలర్ లోని సర్ప్రైజింగ్ గా స్పైడర్ మ్యాన్ కంట్రోల్ తప్పి స్కార్పియన్ ని ఏ విధంగా చితకబాదాడు అనే సీన్ ని రివీల్ చేశారు. మేబీ ఇది మూవీలోని ఫస్ట్ సీనా, ఇక్కడే స్పైడర్ మ్యాన్ అదే పీటర్ పార్కర్ రిలీజ్ అవుతాడా, తను తన పవర్స్ ని కంప్లీట్ గా కంట్రోల్ లోని ఉంచుకోలేకపోతున్నాడా, లైక్ మ్యాన్ స్పైడర్ రాబోతున్నాడనే రూమర్స్, థియరీస్ అండ్ తన పవర్స్ ఏ విధంగా ఎవాల్వ్ అవుతున్నాయనే దాని గురించి ప్రీవియస్ ట్రైలర్ లో చూపించారు కదా. ఇక్కడ దాని గురించి కూడా పీటర్ ఇక్కడ చాలా టెన్షన్ అవుతున్నాడు. ఇంటికొచ్చి కూడా తన వెబ్ షూటర్స్ ఎంత వరకు టార్గెట్ చేస్తే అంతవరకు మాత్రమే అటాక్ చేసేలా ఉంటాయి, కానీ ఇక్కడ ఓవర్ గా అటాక్ అవుతున్నాయి. సో దానికి రీజన్ ఈ వెబ్ షూటర్స్ లేకుండానే తన నుండే నేచురల్ గా వెబ్ అనేది బయటకు వస్తుంది, లైక్ టోబీ మ్యాగ్వైర్ స్పైడర్ మ్యాన్ లాగా. సో తనలోని ఈ ఎవల్యూషన్ అనేది పవర్స్ పెంచేలా మాత్రమే కాదు, అదుపు తప్పేలాగా కూడా తనకు అనిపిస్తుంది. లైక్ బ్రూస్ బ్యానర్ హల్క్ గా మారిన తర్వాత కంప్లీట్ గా హల్క్ ని తన కంట్రోల్ లోని ఉంచుకోలేడు. ఇక్కడ స్పైడర్ మ్యాన్ కూడా అదే విధంగా తన పవర్స్ ని కంట్రోల్ లో ఉంచుకోలేకపోతున్నాడు కాబట్టి డైరెక్ట్ గా బ్యానర్ నే మీట్ అవ్వడానికి వెళ్ళాడు. మీరు డిఎన్ఏ మ్యూటేషన్ ని ఎలా కంట్రోల్ చేశారు, ఇప్పుడు ఎలా నార్మల్ అయ్యారు అండ్ తన ప్రాబ్లమ్స్ ని కూడా చెప్దామనే వెళ్ళాడు. అండ్ అక్కడ బ్రూస్ బ్యానర్ గామా ఇన్హిబిటర్ డివైస్ తోని తన హల్క్ ని కంట్రోల్ చేసి హ్యూమన్ ఫామ్ లో ఉన్నాడు. ఒకవేళ ఆ డివైస్ బ్రేక్ అయినా అది లేకపోయినా వెంటనే పరిగెట్టు అని చెప్పి హెచ్చరిస్తున్నాడు పీటర్ ని. మొదట్లో పీటర్ మెల్లిగా బ్రూస్ బ్యానర్ దగ్గర నుండి టిప్స్ తెలుసుకుని తన తెలివితోని ఏమైనా దీన్ని కంట్రోల్ చేద్దామా అని అనుకుంటాడు. కాకపోతే తర్వాత బ్రూస్ బ్యానర్ కి మొత్తం నిజం చెప్పేసి తన పవర్స్ ని ఎలా కంట్రోల్ చేయాలని చెప్పి అడుగుతాడు. బట్ ట్రైలర్ లోని నెక్స్ట్ షాట్ లోని సేడీ సింగ్ ని ఒక ఇన్విజిబుల్ విలన్ గా చూపించారు. ఫేస్ ని రివీల్ చేయలేదు, కానీ సెట్స్ లోని సేడీ సింగ్ ఈ కోట్ ని ధరించింది. సో ఆమెనే ఈ క్యారెక్టర్. మరి ఇన్విజిబుల్ గా ఎందుకు చూపించారు, ఫేస్ రివీల్ చేయట్లేదు? మేబీ ఆ టైప్ ఆఫ్ విలన్ ఏనా అనే డౌట్స్ చాలా మందికి రైజ్ అవుతున్నాయి. గైస్, ఈవెన్ ప్రీవియస్ ట్రైలర్ లోని కూడా ఒక ఇన్విజిబుల్ విలన్ అటాక్స్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. ఈ టెలిపాథిక్ మైండ్ కంట్రోల్ చేసే విలన్ చాలా మంది కామిక్స్ లోని జీన్ గ్రే సిమిలారిటీస్ ఉంటాయి. ఎందుకంటే సేడీ సింగ్ యొక్క హెడ్ కూడా ఆ రెడ్, గోల్డ్, ఆరెంజ్ టైప్ లోనే హెయిర్ కలర్ డిజైన్ చేశారు కాబట్టి జీన్ గ్రే అయి ఉంటుంది. ఈ ఇన్విజిబుల్ గా అటాక్స్ చేస్తూ వీళ్ళ మైండ్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఈవెన్ ప్రీవియస్ ట్రైలర్ లోని ఈమెని ఒక ల్యాబ్ లో బంధించి కంట్రోల్ చేస్తున్నట్టు కూడా కనిపించింది, టూమ్ స్టోన్ అన్నట్టు అనిపించింది. బట్ ఇక్కడ కంప్లీట్ గా ఆమె ఫ్రీగానే అందరినీ కంట్రోల్ చేసేంత పవర్ఫుల్ గా కనిపిస్తుంది. ఈవెన్ ఇక్కడ పనిషర్ సీన్ చూస్తే మనకి పనిషర్ 1 లాస్ట్ కిల్ లోని ఫ్రాంక్ కూడా ఇలాంటి ఇల్యూషన్స్ ని ఫేస్ చేస్తాడు. ఇన్ఫాక్ట్ వీటి వల్లనే తను మళ్ళీ కంబ్యాక్ సూపర్ హీరోగా, విజిలాంటీగా మారుతాడు. ఒక థియరీ ప్రకారం ఈ టెలిపాథిక్ పవర్స్ తోని సేడీ సింగ్ ఈ జీన్ గ్రే క్యారెక్టర్ అందరినీ కంట్రోల్ చేయగలుగుతుంది, కానీ పీటర్ పార్కర్ ని మాత్రం కంట్రోల్ చేయలేకపోతుంది. అండ్ తన పవర్స్ కూడా ఎవల్యూట్ అవ్వడం వలన సో పీటర్ పార్కరే తనకి మెయిన్ బిగ్గెస్ట్ థ్రెట్ అనేలాగా భావిస్తుంది అని కూడా ఒక థియరీ ఉంది. కానీ ఈ ట్రైలర్ లోని క్లియర్ గా ఆమె ఈ స్పైడర్ మ్యాన్ కూడా కంట్రోల్ చేసేసింది. చాలా మంది పీపుల్స్ బయట నడుస్తూ వెళ్తూ ఎంజే గురించి కూడా అడుగుతున్నారు అనమాట. సో లిటరల్లీ సేమ్ పనిషర్ 1 లాస్ట్ కిల్ అనే ఇక్కడ కూడా పీటర్ పార్కర్ దాన్ని ఫేస్ చేశాడు. అండ్ పీటర్ పార్కర్ యొక్క ఓన్ ఐడెంటిటీ, ఎంజే గురించి ప్రతి ఒక్కటి కూడా ఈ సేడీ సింగ్ ఈ జీన్ గ్రే క్యారెక్టర్ కి తెలిసినట్టే. అండ్ ఈ సీన్ లోని గామా ఇన్హిబిటర్ డివైస్ బ్రేక్ అయిపోయినట్టు, అక్కడ బ్రూస్ బ్యానర్ హల్క్ గా మారినట్టు కూడా సేడీ సింగ్ ఇక్కడ లిటరల్లీ టెలిపాథిక్ పవర్స్ తోని మ్యానిపులేట్ చేసి ఒక ఇల్యూషన్ ని క్రియేట్ చేసినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే సేడీ సింగ్ అప్పటిదాకా ఆ రూమ్ లో ఉంది, దాంతో పాటు ఆమెనే ఒక్కసారిగా వాయిస్ హల్క్ గా మార్చింది. దాంతో పాటు ఇంతకు ముందు ఇన్విజిబుల్ విలన్ గా కనిపించిన సీన్స్ లోని ఆ కనిపించిన వేవ్సే ఈ సీన్ లోని కూడా కనిపిస్తాయి అనమాట. సో దాని ప్రకారం ఇక్కడ జీన్ గ్రే సేడీ సింగ్ క్యారెక్టర్ అయితే హల్క్ ని కంట్రోల్ చేసి అదే ఆ గామా ఇన్హిబిటర్ డివైస్ ని డ్యామేజ్ చేసి స్పైడర్ మ్యాన్ కి ఎగ్నెస్ట్ గా పంపించిందా, లేదంటే కేవలం ఇల్యూషన్ ని క్రియేట్ చేసిందా అనే డౌట్ కూడా మీకు రైజ్ అవ్వచ్చు. కానీ ఇంతకు ముందు లీక్స్ ప్రకారం హల్క్ అలా సేవేజ్ హల్క్ గా, వరల్డ్ వార్ యాంగ్రీ హల్క్ గా మారి ఈ ఫిల్మ్ లోని యాంటీ హీరోగా ఉంటాడు. స్పైడర్ మ్యాన్ కి హల్క్ కి ఫైట్ ఉంటుంది. ఈవెన్ పనిషర్ వర్సెస్ హల్క్ యొక్క ఫైట్ సీక్వెన్స్ ఉంటుందని కూడా లీక్స్ అయ్యాయి. దాని గురించి మన ఛానల్లో ఎప్పుడో వీడియోస్ పెట్టేశాను. కాబట్టి ఈ ఒక్క సీన్ మేబీ ఇల్యూషన్ అవ్వచ్చు, కానీ తర్వాత యాక్షన్ సీన్ మేబీ రియల్ గానే ఆ గామా ఇన్హిబిటర్ డివైస్ డ్యామేజ్ అయ్యి హల్క్ ని కంప్లీట్ గా ఈ యాంగ్రీ యాంటీ హీరో గ్రే హల్క్ గా మార్చి ఉంటుంది. పనిషర్ తోని హల్క్ కి ఫైట్ సీక్వెన్సెస్ గురించి కూడా ఇంతకు ముందు చాలా లీక్స్ అయ్యాయి కదా. అండ్ అప్కమింగ్ గా వొల్వరిన్ వర్సెస్ హల్క్, లైక్ డెడ్ పూల్ వర్సెస్ వొల్వరిన్ లాగా ఈ వరల్డ్ వార్ హల్క్ యొక్క రూమర్స్,
థీరీస్ లీక్స్ ఎప్పట్లలో వచ్చాయి. కాకపోతే ఈ సీన్ లోని పీటర్ పార్కర్ ఎంజే దగ్గరికి వెళ్ళాడు అండ్ తనకి నచ్చేవాళ్ళు అంటే పీటర్ పార్కర్ కి బాగా కావాల్సిన పర్సన్స్ మీద చాలా పెద్ద థ్రెట్ ఉన్నట్టు తను వాళ్ళని కన్విన్స్ చేసి సేవ్ చేయడానికి తీసుకువెళ్తాడు. బట్ వాళ్ళకి పీటర్ పార్కర్ ఎవరో గుర్తుండదు కదా. ఈవెన్ ఇంతకు ముందు కూడా వీళ్ళు కలిసిన సీన్ అయితే మాత్రం ట్రైలర్ లోనే రివీల్ చేశారు. ఇంతకు ముందు ఫోటోస్ లోని కూడా రివీల్ చేశారు. సో కేవలం ఒక ఫ్రెండ్ గా మాత్రమే అంటే ఒక ముఖపరిచయం అయితే మాత్రం వీళ్ళకి మళ్ళీ క్రియేట్ అయింది. కాబట్టి ఎంజేని ఈజీగా కన్విన్స్ చేసి తీసుకెళ్ళినట్టయితే ట్రైలర్ లో చూపించారు కానీ నెట్ ని అయితే మాత్రం చూపించలేదు కన్విన్స్ చేస్తున్నట్టు. కానీ నెట్ ఇక్కడ స్పైడర్ మ్యాన్ ఎవరు తెలుసుకోవడానికి అయితే చాలా రీసెర్చ్లు చేస్తున్నట్టు కూడా ఇక్కడ క్లియర్ గా చూపించారు. ఫిల్మ్ క్లైమాక్స్ లోని ఎంజేకి పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ అని మళ్ళీ గతం గుర్తొచ్చే సీన్ ఉంటుందని చెప్తున్నారు. మేబీ ఇదంతా కూడా ఈ రీసెర్చ్ కి సంబంధించి అలా ఒక్కొక్క సీన్ రివీల్ చేస్తారా లేదంటే ఆ క్లైమాక్స్ ని ఆల్రెడీ మార్చేశారా అనేది ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాతనే మనకు తెలుస్తుంది ఆ ఎండింగ్. ఇక ఫిల్మ్ లోని మొదట్లోని పీటర్ పార్కర్ పనిషర్ ని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ చివరికి మళ్ళీ పనిషర్ దగ్గరికి హెల్ప్ కి వెళ్తాడనమాట. అసలు పనిషర్ వన్ లాస్ట్ స్కిల్ లోని ఫ్రాంక్ క్యాజుల్ మళ్ళీ విజిలాంటీగా మారడాన్ని అయితే చూపించారు కదా. ఇక్కడ అండర్ వరల్డ్ లోని ఈ స్ట్రీట్స్ లోని ద హ్యాండ్ మళ్ళీ గ్యాంగ్స్ ని తయారు చేస్తుంది, చాలా క్రైమ్ ని ప్లాన్ చేస్తుంది. దానికి ఎగ్నెస్ట్ గానే పనిషర్ ఇక్కడ ఒక కొత్త మిషన్ లో ఉంటాడు. దానికి సంబంధించిన ఆ ట్రక్ చేజ్ లోనే పీటర్ పార్కర్ అయితే తనని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ తర్వాత పీటర్ పార్కర్ స్వయంగా ఆ హ్యాండ్ ని ఎదుర్కోవడానికి కూడా వెళ్తున్నట్టయితే మాత్రం చూపించారు. అండ్ పనిషర్ ఒక్కడే తనని వెళ్ళమని కూడా అంగీకరించినట్టు అండ్ ఎంజే ఒక్కడిని ఎందుకు పంపించావు అని కూడా క్వశ్చన్ చేస్తుంది. అంటే ఈ సీన్స్ మేబీ 2 డిఫరెంట్ సీన్సా లేదంటే ఎంజేకి ఈ టైంకి ఆల్రెడీ పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ అని తెలిసిపోయిందా? కొంపతీసి ఇదే ఫిలిం క్లైమాక్స్ ఇక్కడ స్పైడర్ మ్యాన్ ఎంత పవర్ఫుల్ గా మారి హ్యాండ్ ని ఒక్కడే ఎదురిస్తున్నాడా అని మీకు అనిపించవచ్చు. కానీ ఫిలిం క్లైమాక్స్ ఇది కాకపోవచ్చు. ఎందుకంటే ఫిలిం లోని మెయిన్ విలన్ హ్యాండ్ మాత్రమే కాదు, టూమ్ స్టోన్. ప్రీవియస్ ట్రైలర్ లోని చాలా విలన్స్ ని చూపించారు, టూమ్ స్టోన్ ని చూపించలేదు. ఇక్కడ హ్యాండ్ ని చూపించారు, పనిషర్, హల్క్ ని అందరిని చూపించారు కానీ టూమ్ స్టోన్ ని ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. అంటే ఫిలిం లోని చాలా మేజర్ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్స్ ని రివీల్ చేయకుండానే అలానే ట్రైలర్ కట్ ని చూపించడం అనేది చాలా చాలా మంచి డిసిషన్ అని నాకు అనిపిస్తుంది. ఈవెన్ సేడీ సింగ్ యొక్క ఫేస్ ని కూడా రివీల్ చేయలేదు. తన మోటివ్స్ ఏంటి, అసలు టూమ్ స్టోన్ మోటివ్స్ ఏంటి. విల్సన్ ఫిస్క్ కంప్లీట్ గా న్యూయార్క్ మేయర్ పదవి నుండి తప్పుకున్న తర్వాత ఈ లానీ లింకన్ టూమ్ స్టోన్ న్యూయార్క్ స్ట్రీట్స్ లోని అండర్ వరల్డ్ మాఫియాని ఎలా ఇంప్రూవ్ చేసి కంట్రోల్ చేస్తున్నాడు, హ్యాండ్ టీమ్ తో ఎలా కొలాబరేట్ అయ్యాడు, మధ్యలోని పనిషర్ అండ్ పీటర్ పార్కర్ అండ్ సేడీ సింగ్, జీన్ గ్రే ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఈ ఫిల్మ్ యొక్క మెయిన్ ప్లాట్. బిగ్ స్క్రీన్ లోనే చూడడానికి ఇంతకు మించి ఆ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అక్కడే రివీల్ చేస్తే బాగుంటుంది, ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్. బట్ ట్రైలర్ ఎండింగ్ లో చూసుకున్నట్టయితే ఒక ప్రిజన్ ఫైట్ సీక్వెన్స్ అంటే ప్రిజన్ కి బయట సీక్వెన్స్ చూపిస్తున్నారు. నాకైతే ఇది డేర్ డెవిల్ ని రెస్క్యూ చేయడానికి పీటర్ పార్కర్ వెళ్లే సీనా అని అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ డేర్ డెవిల్ బాండ్ అగైన్ సీజన్ 2 మీరు పక్కాగా చూడాలి ఈ సినిమా అర్థం కావాలంటే. ఎందుకంటే ఆ స్టోరీ తర్వాత చాలా కనెక్షన్ న్యూయార్క్ కి, డేర్ డెవిల్ కి, మేబీ విల్సన్ ఫిస్క్ చూపించకపోవచ్చు కానీ ప్లాట్ లోని కొంచెం చాలా వరకు రిఫరెన్సెస్ అయితే ఉండొచ్చు ఈ లానీ లింకన్ టూమ్ స్టోన్ కి. హానెస్ట్లీ చెప్పాలంటే డూమ్స్ డే కన్నా ఇప్పటిదాకా విపరీతమైన హైప్ బ్రాండ్ న్యూ డే మీద నాకు ఉంది. మరి ఇప్పుడు ఈ ఫైనల్ ట్రైలర్ తోని ఆ హైప్ ని కంప్లీట్ గా నిలబెట్టారు. మరి ఫిలిం తోని ఎక్కడి వరకు తీసుకువెళ్తారో చూడాలి. మొత్తానికి నా బ్రేక్ డౌన్ మీకైతే క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. మరి మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరైనా ట్రైలర్ గురించి డౌట్స్ అంటే ఈ ఫిలిం గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా పక్కాగా నా వీడియోని షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.